కూటమి పార్టీలకు ఓట్లు వేసి తప్పు చేశామని చెప్పేసి ఆ పార్టీ నాయకులందరూ కూడా చెప్పులతో కొట్టుకుంటున్నారు. ఆ వీడియోస్ అన్నీ కూడా సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతున్నాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వచ్చేసింది. అన్ని కరపత్రికలు కూడా వార్తలు అయితే వచ్చేసాయి. దర్శి నియోజకవర్గం అంట తెలుగుదేశం పార్టీ కార్యకర్త పనిచేసిన దానికి బిల్లులు కూటమి ప్రభుత్వం ప్రాపర్గా ఇవ్వడం లేదంట, పే చేయడం లేదంట, బిల్లు క్లియర్ చేయడం లేదంట. ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉంటాయి కదా క్లియర్ చేయడానికి. అలా క్లియర్ చేయకపోగా ఉల్టా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఆ కార్యకర్తల మీదనే ప్రయోగిస్తున్నారంట. తట్టుకోలేక పాపం ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త చెప్తూ కుట్టుకుంటున్నాడు. అనవసరంగా బుద్ధి తక్కువై తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి వేపించి బొక్క బోర్లా పడ్డాం, బాగా బుద్ధి తెలిసిందని చెప్పేసి చెప్తూ కొట్టుకుంటున్నాడు బాబు. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో సొంత కార్యకర్తలనే వదలకుండా అరాచకం చేస్తున్నటువంటి అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ నేతలే ఇప్పుడు పాపం బహిరంగంగా వచ్చి మాట్లాడుకుంటున్నారు, నిజాలు చెప్పుకుంటున్నారు. ఎవరు చెప్పుకోవాలో అర్థం కావడంలే. వాళ్ళే సెల్ఫీ వీడియోలు తీసుకొని వదులుతున్నారు. వాళ్ళ బాధను వాళ్ళు చెప్పుకుంటున్నారు, చెప్పుతో కొట్టుకుంటున్నారు. తండ్రి కొడుకుల వెన్నుపోటుకి బలైపోతుంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటున్నారు. అంటే తెలుగుదేశం పార్టీ అంటేనే వెన్నుపోటు పార్టీ అని చెప్పేసి ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలే మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఎవరు ఆయన ఏంది కథ అనేసి ఒకసారి చూస్తే, పార్టీ కోసం పనిచేసిన విలువ లేదు, చెప్పుతో కొట్టుకున్న తెలుగుదేశం పార్టీ మాజీ మండల కన్వీనర్ తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారంట. పార్టీ కోసం ఏళ్ల తరబడి పార్టీ కోసం పనిచేసిన విలువ లేదు అని చెప్పేసి ప్రకాశం జిల్లా దర్శి తెలుగుదేశం పార్టీ మాజీ మండల కన్వీనర్ సోమేపల్లి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశాడు. తెలుగుదేశం పార్టీ ఎందుకు అధికారంలోకి వచ్చిందా అనేసి పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాడు. చెప్పుతో కొట్టుకొని వీడియో కూడా సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతుంది. అదేవిధంగా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించడం జరిగింది. 2 ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీలో నరకం అనుభవిస్తున్నాను. 14 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్గా పనిచేసినటువంటి తాను 2024లో తెలుగుదేశం పార్టీ ఎందుకు అధికారంలోకి వచ్చిందా అనేసి ఇప్పుడు బాధపడుతున్నాను అనేసి పలుమార్లు చెప్పుతో కొట్టుకున్న వీడియో కూడా సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతుంది. అది చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులకి ఒక విధంగా చెప్పాలంటే ఆ వీడియో చూసి ఉలిక్కి పడుతున్నారు. అదేవిధంగా శ్రీనివాసరావు గారు ఏదో మాట్లాడుతున్నాడు, ఆయన మాటలు మీరు అందరూ కూడా వినండి. తన బాధని, తన ఆవేదనని అతను ఏదో చెప్పుకుంటున్నాడు, ఒకసారి మీరు అందరూ కూడా వినండి. ఊళ్ళో ఉన్న సిచ్యువేషన్లు, ఊళ్ళో ఉన్న రాజకీయం ఎలా ఎందుకురా బాబు, ఊరికి చేసుకున్న ఉపకారం కంటే శవానికి చేసిన సింగారంతో సమానం అని నాకు అర్థమైంది. రాను నేనేదో అంటే ఊళ్ళో ఉన్న అవన్నీ పక్కన పెట్టాను. అయినా కూడా పార్టీ, ఊరు, పార్టీ అనే సిద్ధాంతంతో నడిచాను. నాకు ఫస్ట్ టైం 2024 తర్వాత ఎందుకు అధికారంలోకి వచ్చామా అనే బాధ 2 ఏళ్ళ నుంచి తొలుస్తా ఉంది. ఎక్కడ నేను లాలుచిపడ్డా. అలాంటిది 2024 తర్వాత నా ఆగిపోయిన బిల్లులకి తిరుగుతుంటే నా చెప్పుతోనే ఈ క్షణం చెబుతున్నా, ఈ క్షణం తెలుగుదేశం పార్టీకి సొంత పార్టీ మీద ఆగ్రహం. అభివృద్ధి పనులు చేపట్టాం, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా బిల్లు పడలేదని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. చెప్పులు అరిగేలా తిరిగినా కానీ న్యాయం జరగలేదంట. అందుకని చెప్పేసి విసుగు చెంది చెప్పుతో కొట్టుకుంటున్నాడు ఆయన. అఫ్కోర్స్ రాజీనామా చేశాడు, అది పక్కన పెడితే అది నిజంగా చాలా దౌర్భాగ్యం. చేసిన పనికి బిల్లులు రాక అల్లాడిపోతూ మళ్ళీ ఆ బిల్లుల కోసం, ఆ డబ్బుల కోసం మళ్ళీ చెప్పులు అరిగేదాకా ఆఫీసుల చుట్టూ, ఆ అధికారుల చుట్టూ తిరిగి అలిసిపోయి అంత ఆవేదనతో చెప్పుతో కొట్టుకొని మరీ మాట్లాడుతున్నాడు. అంటే నిజంగా చాలా సఫర్ అవుతాడు ఆ వ్యక్తి. ఇటువంటి వ్యక్తులు కదా ఆదుకోవాల్సింది ఏ పార్టీ అయినా. నారా లోకేష్ గారేమో స్పెషల్ ఫ్లైట్లలో క్రికెట్ చూడడానికి విదేశాలకు వెళ్తాడు. ఆ ట్రిప్ డబ్బులు వాళ్ళకి ఇస్తే కూడా చాలా కార్యకర్తలకి. ఒకసారి వెళ్ళి వస్తారు కదా, ఆ డబ్బులు ఇచ్చినా కానీ చాలు కార్యకర్తలకి చాలా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు, వాళ్ళ జీవితాలు బాగుపడిపోతాయి.
వాళ్ళు నిజంగానే వాళ్ళ జీవితాలు బాగుపడిపోతాయి. అన్నెసెసరీ ఖర్చులు పక్కన పెట్టి ఇటువంటి కార్యకర్తలను ఆదుకుంటే అది ఏ పార్టీ అయినా ఉన్నా సరే, అది టీడీపీనా, జనసేన, వైసీపీనా, ఏ పార్టీ అయినా సరే ఫస్ట్ కార్యకర్తలను ఆదుకోవాలి. కార్యకర్తలే మా దేవుళ్ళు అంటారు, ఇంకేదో పెద్ద పెద్ద డైలాగులు పేలుస్తారు. కానీ కార్యకర్తలే లాస్ట్కి మోసపోయేది, బలైపోయేది. చూడండి పాపం ఆ కార్యకర్త నిజంగానే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైనా, తెలుగుదేశం పార్టీ నాయకుడైనా, తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినా ఆయన చాలా చాలా బాధపడ్డాడు. అసలు ఆ వీడియో చూసిన తర్వాత చాలా బాధపడ్డాడు. ఏంది ఒక మనిషికి ఇంతలా ఆడుకోవాలా? అధికారులు కూడా బిల్లులు చెల్లించడానికి ఏమి రోగం అని వేసి మాట్లాడుకోవాలి. తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినా సరే నిజంగానే చాలా బాధ. అది ఏ పార్టీ వాడైనా సరే అది చాలా సిగ్గుసేటు ఆ పార్టీకి. కార్యకర్తల్ని చూసుకునే విధానం ఇదేనా?